సీఎం రేవంత్ రెడ్డి గారు ముచ్చిల్లాని 4వ సిటీగా నిర్మిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ చూపడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మాదాపూర్లో మొదలైన ఐటీ ఉద్యమం అక్కడి నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తర్వాత నానకరాంగూడ దాటి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించింది. అక్కడితో ఆగకుండా కోకాపేట్ నియోపోలిస్ వరకు విస్తరించింది. వెస్ట్ హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ కారణంగా రియల్ ఎస్టేట్ ఒక పీక్ లెవెల్లో పెరగడానికి అప్పటి సీఎం చంద్రబాబు గారి ప్రభుత్వం కానివ్వండి, తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే కేసీఆర్ ప్రభుత్వాలు సహకరించాయి. కానీ ఇప్పుడు అక్కడ విస్తరించడానికి అవకాశం లేకుండా తయారైంది. ఎందుకంటే అక్కడ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, ఇమన్ సాగర్లు ఉన్నాయి. అలాగే 111 జీవో ఉంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు డెవలప్ చేయడానికి అనుకూలంగా ఏదైనా ఉంది అంటే అది శ్రీశైలం హైవేనే. ఎందుకంటే గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో దాదాపు 11,000 ఎకరాలు కలెక్ట్ చేసి పెట్టింది. ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది. అలాగే దీనికి మెట్రో రైల్ సౌకర్యం అందుబాటులోకి తెస్తే త్వరగా డెవలప్ అవుతుంది అని ముచ్చిల్లాని 4వ సిటీగా అభివృద్ధి చేస్తున్నారు. శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి శ్రీశైలం హైవే అని మెసేజ్ చేయండి.